జీవితంలో కొన్ని సందర్భాల్లో మన సమస్యల కంటే మన బలహీనతలే మన ఎక్కువగా ఓడిపోయేటట్టు చేస్తాయి. అర్జునుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. దుఃఖంతో కన్నీళ్లతో కుంగిపోయినటువంటి అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా ఈ శ్లోకంలో ప్రశ్నిస్తాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తి కరమర్జున. ఈ శ్లోకము మూల శ్లోకంలో ఉంది. 3వ పాదము 4వ పాదం ఒకసారి చూడండి. అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తి కరమర్జున. అయితే దీన్ని బ్రేక్ చేయాలి అన్నప్పుడు అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున అని చదవచ్చు. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జున, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీకు ఇలాంటి బలహీనత ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాడు కృష్ణుడు అర్జునుడిని. ఇక్కడ కష్మలమిదం అని వాడడం జరిగింది. కష్మలము అంటే మాలిన్యము అనేది, అంటే మనసుకు పట్టిన మాలిన్యం, శరీరానికి పట్టిన మాలిన్యం కాదు, మనసుకు పట్టిన మాలిన్యము. అవేంటి? పిరికితనము, శోకము, భయము, రాగద్వేషాలు, మమకారాలు, మోహము, అహంకారము, ఇవన్నీ మనసుకు పట్టిన మాలిన్యాలు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి దాపరిచ్చాయి అని అడుగుతున్నాడు. దేహంపై పట్టిన మాలిన్యాన్ని మనము సబ్బుతోటి ఎలా తొలగించుకుంటామో మనసుకు పట్టిన మాలిన్యాన్ని కూడా అదే విధంగా తొలగించుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీత ప్రబోధ ద్వారా తుడిచివేయబడతాయి అని అర్థం. ఇక్కడ ఇంకొక పదం కూడా వాడారు, అనార్యజుష్టం. అనార్యజుష్టం అంటే ఏంటంటే, ప్రపంచంలో 2 తెగల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక దేశంలో కొన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల వారీగా తెగలు ఇన్ని ఎలా ఉంటాయో, ప్రపంచం మొత్తాన్ని తీసుకుంటే ప్రపంచం మొత్తంలో కలిపి 2 తెగలు ఉన్నాయి, ఆర్యులు, అనార్యులు అని. ఆర్యులంటే ఎవరు, అనార్యులంటే ఎవరు? సన్మార్గాన్ని అవలంబించే వాళ్ళు, ధైర్యంగా, ఉత్సాహంగా, పవిత్రతతో బతికేటువంటి వాళ్ళు ఆర్యులవుతారు. అనార్యులు అంటే దుర్మార్గాన్ని అవలంబించే వాళ్ళు, పిరికి వాళ్ళు, భయస్థులు, వక్రబుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, నిరుత్సాహంగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అనార్యులు అవుతారు. కాబట్టి మనం ఏ తెగకు చెందిన వాళ్ళమో ప్రపంచంలో ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఆర్యులుగానే బతకాలి అని దీని అర్థం. ధైర్యం లేకపోవడము, ఎప్పుడు డిసప్పాయింటెడ్ గా ఉండడము, శోకంగా ఉండడము, భయంతో ఉండడం, ఇవన్నీ అవలక్షణాలు, అవగుణాలు అంటారు. ఇవన్నీ కూడా మన మనసుకు పట్టినటువంటి మాలిన్యమే. ఎదగనీయకుండా మనిషికి అపకీర్తి తీసుకొచ్చేటువంటి లక్షణాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ప్రతి మనిషి కూడా వీటన్నిటికీ దూరంగా ఉండాలి. మన మనసులో ఉండేటువంటి మాలిన్యాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. రోజు స్నానం చేస్తాం కదా, అలానే మన మనసుకు పట్టినటువంటి మాలిన్యాన్ని కూడా తొలగించుకోవడానికి ప్రతిరోజు మంచి మాటలు వింటూ ఉండాలి, దాన్ని అవలంబిస్తూ ఉండాలి, మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదైనా సాధన వల్లనే సాధ్యమవుతుంది. ఏది ఒక్క రోజులో, ఓవర్ నైట్ లో ఏదీ సాధ్యం కాదు. కానీ మన నిరంతర సాధన అనేది మనిషికి డెఫినెట్ గా 100% సక్సెస్ కాకపోయినా కూడా కనీసం దానిలో 1/2% అయినా మనం సాధించడానికి ఉపయోగపడుతుంది. అదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు.